శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. జ్యోతిష శాస్త్ర పరంగా మాతృశాపం అంటే ఏంటో, స్త్రీ శాపం అంటే ఏంటో, మాతృశాపము, స్త్రీ శాపము జాతకంలో ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు, మాతృశాపాలు, స్త్రీ శాపాలు పోవాలంటే పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా ఏ వ్యక్తికైనా సరే జన్మ కుండలిలో, జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 4వ స్థానములో, 4వ గడిలో కేతువు ఉన్నట్లయితే దాన్ని మాతృశాపము అనే పేరుతో పిలుస్తారు. జన్మకుండలిలో, జాతక చక్రంలో ఎవరికైనా మొత్తం 12 స్థానాలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటి స్థానాన్ని లగ్నం అంటారు. ఈ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 4th బాక్సులో 4వ గడిలో కేతు ఉంటే దాన్ని మాతృశాపము అంటారు. ఈ మాతృశాపం అనేది ఎందుకు వస్తుంది? పూర్వజన్మలో భార్యను నెత్తిన ఎక్కించుకొని తల్లి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఈ జన్మలో మాతృశాపాలు వస్తాయి. పూర్వజన్మలో తల్లిని సరిగ్గా చూసుకోకుండా అనాథ శరణాలయాలకు పంపించటం, తల్లికి అన్నం పెట్టకుండా బాధ పెట్టటము, భార్యను మాత్రమే ప్రేమగా చూసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే కనుక మాతృశాపం అనేది వస్తుంది. తల్లిగారికి సంబంధించిన ఏ సమస్యలకైనా పూర్వజన్మలో మనం కారణమైతే ఈ జన్మలో మనకి మాతృశాపం వస్తుంది. అది జాతక చక్రంలో 4వ స్థానంలో కేతు ఉంటే దాన్ని మాతృశాపంగా మనం తెలుసుకోవచ్చు. మాతృశాపాలు జాతకంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మాతృశాపాలు ఉన్నప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు మొత్తం ఒక్కసారిగా క్రమక్రమంగా ఖర్చు అయిపోతుంది. సంపాదించిన డబ్బు మిగలదు. అలాగే మాతృశాపం ఉంటే గనక పెరట్లో బావుంటే బావి అకారణంగా ఎండిపోతుంది. మాతృశాపం ఉంటే ఇంట్లో ఎలక్ట్రిక్ మోటార్స్ తరచుగా కాలిపోతూ ఉంటాయి, లేకపోతే తరచుగా రిపేర్లు వస్తూ ఉంటాయి. ఈ సంకేతాల ద్వారా కూడా మనకి మాతృశాపం ఉందని తెలుసుకోవచ్చు. మాతృశాపాలు ఉన్న ఇళ్లల్లో పిల్లలు, ఆడపిల్లలు ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళు కొద్దిగా మెంటల్లీ రిటార్డెడ్గా పుట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే మాతృశాపం ఉన్న ఇళ్లల్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జుట్టు ఎరుపు రంగులో ఉంటుంది. అకారణంగా జుట్టు ఎరుపు రంగులో కనుక జన్మించినట్లయితే వాళ్ళకి మాతృశాపం ఉన్నట్లుగా గుర్తించాలి. మాతృశాపం ఉన్న ఇళ్లల్లో పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి. ఈ సంకేతాల ద్వారా మాతృశాపం ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ మాతృశాపం నుంచి ఎలా బయటపడాలి? పూర్వజన్మలో తల్లికి చేసినటువంటి అపచారాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే దీనికి అద్భుతమైనటువంటి పరిహారం ఏంటంటే, ప్రతి మంగళవారము నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా తినిపిస్తూ ఉంటే క్రమక్రమంగా మాతృశాప తీవ్రత తగ్గుతుంది. అలాగే మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గరిక, ఎర్ర పుష్పాలు గణపతికి సమర్పించి గణపతి ఆలయంలో 7 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 21 మంగళవారాలు లేదా 41 మంగళవారాలు చేస్తే జాతకంలో ఉన్న మాతృశాపం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే 4వ స్థానంలో కేతు ఉండటం వల్ల మాతృశాపం ఏర్పడుతోంది కాబట్టి, నవగ్రహాల్లో కేతువు ప్రభావం శునకాల మీద పనిచేస్తుంది కాబట్టి మంగళవారం శునకాలకు ఆహారం వేస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా పూర్వజన్మలో చేసినటువంటి తల్లి అపచారాలు, మాతృశాపాల నుంచి బయటపడవచ్చు. అలాగే కేతుగ్రహ వేదమంత్ర జపము అని ఉంటుంది. జ్యోతిష శాస్త్రపరంగా కేతుగ్రహ వేదమంత్ర జపం పంతులు గారితో చేయించుకొని 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో ఉన్న మాతృశాపం నుంచి బయటపడవచ్చు. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కొంతమందికి జాతకాల్లో స్త్రీ శాపాలు ఉంటాయి. స్త్రీ శాపాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తొందరగా పెళ్ళిళ్ళు కావు. పెళ్ళిళ్ళైనా కూడా పెళ్ళిళ్ళు విడాకుల వరకు దారితీస్తూ ఉంటాయి. పనిచేసే చోట ఎప్పుడూ ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆడవాళ్లతో పాటు పనిచేస్తున్నప్పుడు అకారణ అవమానాలు ఎదుర్కొంటారు. స్త్రీల వల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం జాతకంలో స్త్రీ శాపం ఉండటమే. ఎవరికైనా జాతకంలో స్త్రీ శాపం ఉందని ఎలా తెలుస్తుందంటే, జన్మకుండలిలో, జాతక చక్రములో ఉన్న 12 స్థానాలలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో అంటే 2వ బాక్సులో కానీ, 7వ స్థానంలో అంటే 7వ బాక్సులో కానీ సూర్యుడు రాహువు కలిసి ఉన్న
చంద్రుడు రాహువు కలిసి ఉన్న దాన్ని స్త్రీ శాపం అంటారు. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడు రాహువు ఈ 2 గ్రహాలు కలిసి ఉండకూడదు. చంద్రుడు రాహువు ఈ 2 గ్రహాలు కలిసి ఉండకూడదు. అలా కలిసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అంటారు. 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ఉండకూడదు. అలాగే జాతక చక్రంలో ఎక్కడైనా సరే చంద్రుడు కేతువు కూడా కలిసి ఉండకూడదు. చంద్రుడు రాహువు కూడా కలిసి ఉండకూడదు. ఇవి ఏవి కలిసి ఉన్నా సరే దాన్ని స్త్రీ శాపం అంటారు. స్త్రీ శాపం ఉందన్న సంకేతం మనకెలా తెలుస్తుందంటే ఎప్పుడు జీవితంలో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు, పని చేసే చోట ఇబ్బందులు, కుటుంబంలో భార్యతో ఇబ్బందులు, సంసార జీవితంలో ఇబ్బందులు, ఇవన్నీ కనిపిస్తే స్త్రీ శాపం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. స్త్రీ శాపం ఉన్న ఇళ్లల్లో చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే జాతకంలో స్త్రీ శాపం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా లాంగ్ రన్ స్కిన్ డిసీజ్ ఉంటుంది, లేదా వాళ్ళ పిల్లలకైనా లాంగ్ రన్లో స్కిన్ డిసీజ్ ఉంటుంది. అలాగే కారణం లేకుండా ఎప్పుడు చేతి వేళ్ళు కానీ కాలి వేళ్ళు కానీ తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. అప్పుడు కూడా జాతకంలో స్త్రీ శాపం ఉందని తెలుసుకోవాలి. అలాగే స్త్రీ శాపం ఉన్న ఇళ్లల్లో ఏదైనా శుభకార్యక్రమం జరుగుతూ ఉంటే, గృహప్రవేశం కానీ వివాహం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఉన్నట్టుండి అనుకోకుండా పెద్దవాళ్ళు ఎవరో మరణిస్తూ ఉంటారు. అది కూడా స్త్రీ శాపానికి సంకేతం. మరి స్త్రీ శాపం ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఎవరైనా బాగా పేదింటి అమ్మాయి ఉంటే ఆ పేదింటి అమ్మాయి పెళ్లి నిమిత్తమై ఎంతో కొంత ధన సహాయం చేయాలి. తాళిబొట్టు ఇవ్వటం కానీ, భోజనాల ఖర్చు పెట్టుకోవటం కానీ, ఇట్లా పేదింటి అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు పెళ్లికి సహాయం చేస్తే స్త్రీ శాపాలు తొలగిపోతాయి. అలాగే పేదింటి అమ్మాయికి బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చినా లేదా బట్టలు పెట్టినా కూడా ఈ స్త్రీ శాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న మాతృశాపాలు, స్త్రీ శాపాలు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోండి, పరిహారాలు పాటించండి, వాటి నుంచి సులభంగా బయటపడండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.